గైస్ చూడండి గైస్, ఈరోజు మనం కేరళ నువ్వుల పుట్టు లేకుండా ఇడియప్పం ఎట్లా తయారు చేస్తా అట్లా నేను మిమ్మల్ని చూపిస్తా. చూడండి గైస్, ఇప్పుడు ఈ కప్పుకు 3 కప్ రైస్ పౌడర్ నేను తీసుకున్నాం. ఇది రైస్ పౌడర్నే ఫ్రై చేసింది, పచ్చిది కాదు, ఫ్రై చేసిన రైస్ పౌడర్. ఇప్పుడు సేమ్ కప్పుకు 6 కప్ వాటర్ నేను ఉడకపెడుతుంది. ఇదిలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్, కొంచెం పించి ఉప్పు కూడా ఈ వాటర్లో వేసుకున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిండి ఈ బాయిల్డ్ వాటర్లో మిక్స్ చేస్తుంది. ఓకే గైస్, చూడండి ఇది మంచి ఒక పేస్ట్ లాగానే ఒక దగ్గరికి మిక్స్ చేసి ఒక బౌల్ లాగా మనం బయటికి తీసుకోవాలి. ఓకే గైస్, చూడండి గైస్, ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయాలంటే ఈ దగ్గరికి వచ్చేసిన మిశ్రమం మంచిగా మళ్ళీ కొంచెం ఒక చల్లగా అయిన తర్వాత చేయితో పాటు మళ్ళీ ఒక్కసారి కూడా మిక్స్ చేయాలి. చూడండి గైస్, ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ నుంచి మనం తీసేసిన తర్వాత ఇది ఇప్పుడు వేడి ఉన్నది కాబట్టి మనకి చేయి పట్టరాదు. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఇదినే చేయితో మంచిగా మిక్స్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇది చేయితో మిక్స్ చేస్తుంది. చాలా కాలింది కాబట్టి చల్ల నీళ్ళలో మనం చెయ్యి డిప్ చేసిన తర్వాత ఇది మిక్స్ చేస్తుంది. ఇది మిక్స్ చేసిన తర్వాత మనం ఇదినే మురుకు వేసుకున్న ఆ మిషన్లో ఇదినే మనం ప్రెస్ చేసి ఇడ్లీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు బౌల్ లాగా మిక్స్ చేస్తుంది. చూడండి గైస్, ఇంకా మనం ఇప్పుడు మురుకు మిషన్ తీసుకోవాలి. మురుకు మిషన్ అంటే కూడా అది లోపల్లో షీట్ ఉంది కదా, స్టీల్ షీట్స్, అదిలో కూడా హోల్ చాలా సన్నగా ఉన్న హోల్ ఉన్న షీట్ తీసుకోవాలి. మురుకుది షీట్ పెట్టద్దు, ఉన్న టేస్ట్ రాదు. ఇది చాలా సన్నగా ఉంది హోల్, అట్లాంటి ఉన్న ఈ మిడిల్ షీట్ తీసుకోవాలి. ఇంకా ఇదిలో మనం తయారు చేసిన పిండి ఫిక్స్ చేయాలి, అదిలో పెట్టాలి. పెట్టిన తర్వాత మన ఇడ్లీకి నెయ్యిలే ఆ పిచ్చి ఉంది కదా, అది లోపల మనం తిప్పి పెట్టాలి. మంచి చూడండి, ఇట్లా తిప్పి పెట్టిన తర్వాత దీన్ని ఇడ్లీ లాగా ఉడకపెట్టాలి. ఉడకపెట్టి మంచి ఒక 10 మినిట్స్లో ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం ఇదిని బయట తీసుకోవాలి. చాలా టేస్టీ. అది పైన కొంచెం తురిమిన పచ్చ కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన ముందే తురిమిన కొంచెం పచ్చ కొబ్బరి పైన పెట్టుకోండి. ఇది ఇడ్లీ గిన్నెలో పెట్టాలి. చూడండి, అదో పాటు మనం ఒక కర్రీ తయారు చేస్తాం. కర్రీకి నేను ఇప్పుడు బాయిల్డ్ ఎగ్నే బాయిల్ చేసి పెట్టింది. తర్వాత ఉల్లిగడ్డ సన్నగా కోసింది, అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఇది కూడా పచ్చిమిరపకాయ 2 పీస్ కట్ చేసింది, అల్లం ఎల్లిగడ్డ సన్నగా కోసిన తర్వాత స్టవ్ పైన మన సన్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మంచి ఉడికిన తర్వాత అదిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూడండి గైస్, కరివేపాకు వేసిన తర్వాత మన ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టిన మిక్సర్ ఇదిలో పెట్టి మంచిగా సాఫ్ట్ ఆగిన వరకు తిప్పాలి. మంచి సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇదిలో మసాలా వేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ ఆగడానికి కొంచెం ఉప్పు మనకి ఇది పైన వేసిన తొందరగా ఉల్లిగడ్డ ఉడికి సాఫ్ట్ ఆగుతుంది. ఓకే గైస్, చూడండి గైస్, ఇది పైన కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మన ఒక 5 మినిట్స్ మంచిగా స్టిర్ చేసి మెత్తగా అయిన తర్వాత మనకి ఇదిలో మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది సాఫ్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇది అన్నీ ఇదిలో మిక్స్ చేసి మంచిగా స్టిర్ చేసి మళ్ళీ మెత్తగా చేసుకోవాలి. ఓకే గైస్, చూడండి, ఇదన్నీ కలిపి ఇప్పుడు ఉంది. ఇది మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకే, వేసిన తర్వాత మళ్ళీ ఇదినే
కొంచెం తిప్పి కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 కప్ వాటర్, మనకు 1 కప్పు మీకు అవసరం ఉన్నంత వరకు వాటర్ ఇందులో మిక్స్ చేయాలి. ఎక్కువ లూజ్ అన్నా కూడా మంచిది కాదు. ఒక 1 కప్పు వాటర్ మిక్స్ చేసి అది ఉప్పు అన్నీ చూసిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్ ఇందులో పెట్టాలి. ఓకే గైస్, మీకందరికీ నా వీడియో నచ్చింది ఎట్లా అనుకున్నాం. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ ఒత్తండి. ఓకే గైస్, చూడండి గైస్, ఇప్పుడు మన ఎగ్ మసాలా తయారైంది. ఇంకా చూడండి, ఇప్పుడు ఇడియప్పం ఎగ్ మసాలా తయారైంది. ఓకే గైస్, బాయ్.